నమస్తే. ఈరోజు ఒక చిన్న డిస్కషన్. ఏంటి అంటే డిస్కషన్ కాదు, జస్ట్ అదొక కాన్వర్సేషన్. ఏంటి అంటే 2 శిలలు మాట్లాడుకుంటున్నాయి. అంటే ఒక గుడిలో రాత్రి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, భక్తులందరూ. తీరిగ్గా దేవుడు ఉన్నాడు. గడప, దేవుడి గుడిలో గడప వచ్చి దేవుణ్ణి అడుగుతుంది, స్వామి నువ్వు నేను ఒకటే శిలలము, మరి నేనెందుకు గడప అయిపోయాను, మీరెందుకు దేవుడిగా అయ్యి ఇంతమందితో మొక్కించుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు నేను ఒకే రాతిలో, ఒకే రాయి, 2 రాళ్ళు తెచ్చి పెట్టారు. ఒక రాయిని సిలి మలుద్దామని రాయితో కొట్టిన వెంటనే నువ్వు పగిలిపోయావు. అందువల్ల దాన్ని ఏం చేయాలి అని గడపగా దాన్ని వేసేశారు. నేను ఎన్ని దెబ్బలు తిన్నా ఓర్చుకొని నిలబడ్డాను. అందుకే ఈరోజు అందరి చేత మొక్కించుకోబడుతున్నాను. అలాగే ఈ సొసైటీలో మనల్ని పొగిడే వాళ్ళ కంటే విమర్శించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించినా కూడా భలే ఎక్కావులే అంటారు తప్పించి పొగిడే వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది. అలా అని ఎదురు దెబ్బలు తింటున్నాం కదా అని మనము పగిలిపోతే గడపలాగా అందరూ తొక్కెళ్ళిపోతుంటారు. అదే దెబ్బలకు ఓర్చుకొని మనము నిలబడితే అల్టిమేట్గా చేతులెత్తి దండం పెట్టించుకుంటాను. ఓకే, మనము నిన్న ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ కావాలి కదా. నేనేం చెప్పాను, మనతో పాటి తిరుగుతుంది. మనకి ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మన చేతికి ఆయుధం అవుతుంది, కానీ ఇంట్లోకి రాదు. అదేంటి? చెప్పు. మనతో పాటి తిరుగుతుంది. మన కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతామంటుంటాం, ఆయుధం అవుతుంది. ఇంటికి వచ్చిన వెంటనే గడపలో వదిలేసి ఇంట్లోకి వస్తాం. థ్యాంక్ యూ.